డిమాండ్. మేము కేవలం ఎవరికి సంబంధం మా గుడి, మా తమిళపట్నం గ్రామ పంచాయతీ గుడి పవిత్రతను కాపాడడం కోసమే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తి అనర్హుడు తక్షణమే తీసేయాలని చెప్పి మేము కరాఖండిగా కోరుతున్నాం. ఎందుకంటే మా బనోబాలు చెప్తుంటాయండి. బయట ఎవడైనా తెలిసినోడు ఏమయ్యా మీ గుడికి సంబంధించి కామోందుడంట కదా చైర్మన్ అంటే మేము ఎక్కడ ఎవరికి సమాధానం చెప్పాలి? కాబట్టి మా మనోబాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇలాంటి వ్యక్తి ఉండకూడదని మా కోరిక. అలాగే ఇలాంటి వ్యక్తి, ఇలాంటి కామందుడు చైర్మన్గా ఉంటే గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు గుడికి ఏ విధంగా పోతారు? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తిని తక్షణమే ఈ పదవి నుంచి తొలగించాలని చెప్పి మా యొక్క కోరిక. మా గ్రామస్తులందరం కూడా అదే ముక్తకంఠంతో ఉన్నాం ఇప్పటి వరకు. అయితే ఇతను ఈ 2 రోజులు అంచెలైన వీడియోని బట్టి ఇతను ఏం చేశాడంటే ఇది నాది కాదు, ఇది ఫేకు అని ఏదేదో వీడియోలు పెట్టి గందరగోళం చేశాడు. ఇప్పుడు వీడియో కూడా చూపిస్తాం, మీకు కావాలంటే చూడండి అది ఫేక్ నిజం అనేది. ఒకసారి అయితే ఫేక్ అంటున్నాడు కదా, సరే ఫేకు నువ్వు కాదల్లా, నువ్వు ఫేక్ అయితే నీ ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఏం చేయాలి? నువ్వు ఒక పవిత్రమైన గుడికి చైర్మన్గా ఉంటూ నీ మీద ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి నువ్వేం చేయాలి? తక్షణమే రాజీనామా చేసి నీ పవిత్రతను నిరూపించుకో. నువ్వు అదే వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించుకో, ఇంకోటి పెట్టుకో. అప్పుడు తెలుస్తుంది ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరు వీడియో తీశారు, ఎవరి ఇల్లు అది, ఎక్కడ ఇల్లు అనేది కూడా మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు ఎవరు అయ్యింది అనేది కూడా తెలుస్తుంది. అప్పుడు తేలిపోతే నీ ప్రాతిపత్యం ఏందో అనేది. నాది కాదు, అది మార్పింగ్ చేశారంటే కుదిరేది కాదు. ఇతను ఒకనాటి మనిషి కాదు ఇతను వాస్తవంగా. ఎందుకంటే గతంలో ఇతను అంటే ఈ విషయం ఎప్పుడైతే బయటపడితే అన్నీ కూడా వస్తాయి, మాకు తెలుసు, మొత్తం వస్తాయి. ఇతను కంపెనీల్లో స్టాఫ్ ఇప్పిస్తానని చెప్పి గూడూరులో ఒకడికి 10 లక్షలు ఎగ్గొట్టి దాన్నే కేసు పెట్టి అడిగితే పెద్దోళ్ళని అడ్డం పెట్టుకుని తిరుగుతున్నాడు. ముత్తుకుల్లో ఒకరికి 5 లక్షలు ఎగ్గొట్టి దాన్ని పెద్దల్ని అడ్డం పెట్టుకుని తిరుగుతున్నాడు. నెల్లూరులో ఒక టిప్పర్ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి అది. ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇదే కాక ఇతను ల్యాండ్లు కూడా అవకాశం ఉందని చెప్పి ల్యాండ్లు కూడా వాళ్ళ పేర్ల మీద మార్చుకున్న వైనం చాలా ఉన్నాయి. కాబట్టి అన్నీ క్రమేణా బయటకు వస్తుంది. కాబట్టి ఇతను తక్షణమే ఇలాంటి వ్యక్తి ఈ పవిత్రమైనటువంటి గుడికి అనర్హుడు అని చెప్పి మేము గట్టిగా వారిస్తున్నాం. ఇతను ఖచ్చితంగా ఈ పదం నుంచి తొలగాలని చెప్పి, ఏదైనా మా బనోబాలు దెబ్బతింటాయి తొలగకుండా అట్లా కనుక ఉంటే మేము ఇదే ప్రెస్ మీట్, మేము ఇదే దేవాలయం దగ్గర అందరూ గ్రామస్తులందరూ కూడా